అండ్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మిక్స్డ్ గా కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరే ఏంటి ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? అలాగే ఏ అంశాలు ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయంటారు? ముఖ్యంగా మనకి నిఫ్టీ వీకెండ్స్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయండి. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. బోత్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్. నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల లాభంగా ట్రేడ్ అవుతుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంత నెగిటివిటీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తున్నాము. ఒక 90 పాయింట్లు నెగిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా దీనికి కారణము కోటక్ బ్యాంక్ లో వచ్చిన నెగిటివ్ రిజల్ట్ అనేది ఆ బ్యాంక్ 4% పడిపోయేలాగా చేసింది. తద్వారా బ్యాంక్ నిఫ్టీలో కొంత నెగిటివిటీ కనిపిస్తుంది. అది మినహాయించి ఓవరాల్ అన్ని సెక్టార్స్ ముఖ్యంగా మనం చూస్తే ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే ఆటో, కన్సంప్షన్, ఎనర్జీ, ఈ సెక్టార్స్ అన్ని కూడా మంచి ర్యాలీస్ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా మనం చూసాము రిలయన్స్ కూడా దాదాపుగా బాటమ్ నుంచి ఒక 27 to 28% రికవరీ చూసాము లో నుంచి. సో రిలయన్స్ ఇచ్చిన ఓతంతో మార్కెట్స్ షార్ప్ గా పెరగడం మనం గమనించాం. అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కూడా మార్కెట్ బలంగా పెరగడానికి దోహదపడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ గా ట్రంప్ అవన్నీ కూడా నిర్ణయాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవడం, అట్లాగే టైం దొరకడం కూడా మార్కెట్ కి కొంత బ్రీతింగ్ టైం దొరికింది. అంతకుముందు మనం ఫాలింగ్ మార్కెట్స్ చూసాము. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన మీద కొంచెం ఆందోళనకరంగా ఉన్నది ఏంటంటే ఏదైనా వార్ బ్రేక్అవుట్ వస్తుందా, అలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఏదైనా నీజెక్ రియాక్షన్ మార్కెట్ లో కనిపిస్తుందా అనేది ఒకటి మినహాయించి మిగతా అన్ని పరిస్థితులు బాగున్నాయి. మెయిన్ గా రిజల్ట్స్ సీజన్ జరుగుతూ ఉంది. రిజల్ట్స్ సీజన్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ 46% ఆఫ్ ద కంపెనీస్ మనకి మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే 48%, అలాగే స్మాల్ క్యాప్ లో అయితే 39% పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా బాగా ఇచ్చిన సెక్టర్స్ కనుక చూస్తే పబ్లిక్ సెక్టర్, బ్యాంక్స్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంజనీరింగ్, అలాగే పవర్ సెక్టర్స్ నుంచి మంచి రిజల్ట్స్ మార్కెట్ అందుకుంది. కొంచెం బాగా ఇవ్వని రిజల్ట్స్ చూస్తే ఐరన్, స్టీల్, అలాగే ఆటో యాన్సిలరీస్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఇట్లాంటి సెగ్మెంట్స్ నుంచి కొంత నెగిటివ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. కాలర్ ఉన్నారు సార్, మృత్యుంజయ్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. మృత్యుంజయ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. స్టెర్లైట్ టెక్నాలజీ గురించి చెప్పండి సార్. నా దగ్గర 1000 ఉన్నాయి. అవి బాగా 50% దాకా పడిపోయింది. అయితే ఈ మధ్య రీసెంట్ గా డిమర్జర్ వల్ల ఇంకోటి ఏదో ఎక్స్ట్రా స్టెర్లైట్ నెట్వర్క్ అనుకుంటాను వస్తుందని అన్నారు. అది ఎప్పుడు రావచ్చు? ఏమన్నా సపరేట్ లిస్టింగ్ అవుతుందా, లేకపోతే కొంచెం డీటెయిల్స్ చెప్పండి సార్. వాట్ అబౌట్ స్టెర్లైట్ టెక్నాలజీ సార్? మెయిన్ గా స్టెర్లైట్ టెక్నాలజీ చూస్తే ప్రస్తుతము ఒక మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉందండి. ఎందుకంటే మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అది కాక ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి. సో రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ ని. కాబట్టి కొంచెం కాషియస్ గా స్టాక్ లో ఉండండి. ఇన్ కేసు ఈ రోజు కనుక రిజల్ట్స్ తర్వాత కొంచెం స్టాక్ పడిపోయినట్లయితే ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్స్ అనేది కీగా మారే అవకాశం ఉంది. మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర అయితే ప్రస్తుతం స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉంది. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే. లాంగ్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, గ్రీవ్స్ కాటన్ ఒకటి, ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? కొద్దిగా టెక్నికల్ గా చెప్పరా? ఓకే అండి. సో లాంగ్ టర్మ్ కోసం ఈ 2 స్టాక్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అట్లాగే గ్రీవ్స్ కాటన్ కొందాం అనుకుంటున్నారు. సో శ్రీరామ్ ఫైనాన్స్ అయితే ప్రస్తుతం 627 ఉందండి.
సో లాంగ్ టర్మ్ అయితే మీరు ఒక 50% అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చండి ప్రస్తుతం ఉన్న ప్రైస్ పాయింట్ దగ్గర. బ్యాలెన్స్ అమౌంట్ ఈ స్టాక్ మళ్ళీ పెరిగి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే ప్రాసెస్ లో 725 ప్రాంతాల్లో బ్యాలెన్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి అయితే 50% ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రీవ్స్ కాటన్ కనుక చూస్తే కొంచెం వీక్ గా ఉందండి. అంటే స్టాక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 300 ప్రైస్ పాయింట్ దగ్గర నుంచి పడిపోవడం చూసాము. ఒక దశలో 170 దాకా వెళ్ళి ప్రస్తుతం 196 ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్నెస్ ని స్టాక్ లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 150 రూపాయల్లో 200 షేర్లు ఉన్నాయండి. మళ్ళీ ఆ రేట్ వస్తుందా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా ఏంటి? ఓకే అండి. ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చాలా వీక్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామండి. లాస్ట్ 6 క్వార్టర్స్ నుంచి ఈ స్టాక్ లో రిజల్ట్స్ అంత గొప్పగా లేవు. అన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ పరిస్థితి ఇలాగే ఉందండి, ఎక్సెప్ట్ 1 or 2 మినహాయించి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్టాక్. మీరు ఆల్రెడీ ఎక్కువ ప్రైస్ లో కొన్నా చెప్తున్నారు 150, కానీ ప్రస్తుతం 64 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో చూడండి, ఇన్ కేసు రిజల్ట్స్ కూడా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వీక్ గానే ఉన్నట్టున్నాయి. 30th April రిజల్ట్స్ లో వీక్నెస్ కనిపించింది. అట్లాగే ఈ స్టాక్ ఇన్ కేసు 55 అలా బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. 55 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ మురళి చేస్తున్నారు. మురళి గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఇండస్ట్రియల్ అక్కడ 30% 30% ప్రాఫిట్ ఉందండి. ఇది ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? ఇంకొకటి అశోక బిల్కార్ హెచ్ఎఫ్సి ఈ రేట్ కొనుక్కోవచ్చా? లాస్ట్ కంపెనీ ఏంటంటే హెచ్ఎఫ్సిఎల్ అండి. సెకండ్ ఫస్ట్ అశోక్ బిల్కాన్ ఇండస్ట్రియల్స్ ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? 30% ప్రాఫిట్ ఉందండి. ఓకే. అశోక బిల్కాన్ అయితే మీరు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి, ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఈ స్టాక్ 184 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం వాల్యూ ఉందండి స్టాక్ లో, లో పిఈ రేషియోలో దొరుకుతుంది. ప్రాజెక్ట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా చాలా షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసాము. ఆల్మోస్ట్ 300 చేంజ్ నుంచి 160 దాకా పడిపోవడం, 184 దగ్గర కొంత స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇండస్ హౌస్ లో మీకు 30% ప్రాఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం 384 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా ఈ స్టాక్ లో మంచి ర్యాలీ జరిపే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయండి. కొంచెం లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టాక్ ని. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హెచ్ఎఫ్సిఎల్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని నేను రికమెండ్ చేయనండి, అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కలర్ భగవత్ చేస్తున్నారు. భగవత్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. 500 స్టాక్స్ ఉన్నాయి సార్. నేను 480లో కొన్నాను. అది ఏమో అక్కడ 480 దాకా టచ్ అవుతుందా సార్? డౌన్ అయిపోతుందా? మళ్ళీ 450 ఉంది ఇప్పుడు. ఏంటంటే కంపెనీ నేమ్ ఏంటండి? ఆర్టీ ఇండస్ట్రీస్. ఆర్టీ ఇండస్ట్రీస్. ఓకే. ఆర్టీ ఇండస్ట్రీస్ ప్రస్తుతం 446 దగ్గర 446 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతం అయితే రిజల్ట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. రిజల్ట్స్ చూడండి, 8th May రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా అప్మూవ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ కూడా క్లియర్ గా ఉన్నాయండి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను స్టాక్. నెక్స్ట్ కలర్ భాను చేస్తున్నారు. భాను గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా దగ్గర HDFC 300 షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు 25% ప్రాఫిట్ లో ఉన్నాను. ఒకటి అది ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ అదంతా ఉంది కదా, ఉంచొచ్చా ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? రెండో పాయింట్ వచ్చేసి సార్, నా దగ్గర 25,000 CE ఒకటి, 23,000 PE ఒకటి ఉంది సార్. అంటే హెడ్జింగ్ కోసం అలా చేశా ఈ మే నెల సిరీస్ సార్. ఓకే. సో ఈ వార్ అంటే వార్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏదైనా షార్ట్ టర్మ్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి. సో మీరు హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో మీ ప్రాఫిట్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయమని చెప్తారండి. అంటే అట్లీస్ట్ 1 year కంటే ఎక్కువ కాలం మీరు స్టాక్ లో ఉండదలుచుకుంటే డెఫినెట్ గా ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఈ స్టాక్ చాలా కన్సాలిడేషన్ అయిన తర్వాత రీసెంట్ టైమ్స్ లో బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ నుంచి
స్టాక్ బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హోల్డ్ అని చెప్తాను. అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ ఉండాలి. మీరు అన్నట్లు ఏదైనా వార్ బ్రేక్అవుట్ వచ్చి ఏదైనా ఇండియా పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల పాటు వార్ జరిగితే కొన్నిసార్లు స్టాక్స్ కూడా షార్ట్ గా డిప్ తీసుకొని మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి క్వాలిటీ నేమ్ ఎక్కువ కాలం డిప్ లో ఉండకపోవచ్చు అండి ఇంకా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ అని చెప్తాను. తర్వాత నిఫ్టీ మే సిరీస్ లో మీరు 25,000 కాల్ అట్లాగే 23,000 పుట్టు కొన్నానని చెప్తున్నారు. సో అంటే ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చినా ప్రొటెక్ట్ చేయడానికి పుట్టు, అట్లాగే ఏదన్నా ర్యాలీ వస్తే కాల్ హెల్ప్ చేయొచ్చు. కానీ ఏదైతే ఒకటైతే జీరో అయిపోతుంది, ఒకటి ప్రాఫిట్ వచ్చినా ఒకటి జీరో అవుతుంది. కాబట్టి మీ ప్రైసెస్ నాకు తెలియదు ఏ ప్రైస్ లో కొన్నారు, అది నాకు ఐడియా లేదు. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్లతో మెయింటైన్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ రెండింటికి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ కాలర్ రోహిత్ చేస్తున్నారు. రోహిత్ గారు మాట్లాడండి. ఈదర రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా దగ్గర ఐడియా ఫోర్జ్ షేర్స్ ఉన్నాయి, 34 షేర్స్. అది 804 యావరేజ్ ప్రైస్ లో తీసుకున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 384 ఉంది. సో మనకి తీసుకున్న ప్రైస్ వస్తుందా లేకపోతే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంటారా? ఈ స్టాక్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఆల్మోస్ట్ స్టాక్ లిస్టింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కిందకు వస్తూనే ఉంది, నాన్ స్టాప్ గా కింద పడుతుంది. కానీ ఏమంటారు రికవరీస్ రావడం లేదు. ఎక్కడన్నా పుల్ బ్యాక్ రికవరీ వచ్చినప్పటికీ అది వెంటనే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు చూడండి, అంటే షార్ప్ గా ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. 500, 550, 600 మధ్యలో ఎగ్జిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాలర్ ఉన్నారు, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు రామకృష్ణ గారితో మాట్లాడండి. మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. టాటా పవర్ 438 ఉన్నాయి, టమాటా 242 ఉన్నాయి. నేను ఎంచుకోవచ్చా? వీటి గురించి చెప్పండి. టైం ఏంటండి? సార్ ఎంత టైం మీరు హోల్డ్ చేయగలుగుతారు? అది సంవత్సరం అండి. 1 year పాటు. ఓకే అండి. సో 1 year పాటు హోల్డ్ చేయదలుచుకున్నారు. టాటా పవర్ 388 ఉందండి ప్రస్తుతం. ఈ స్టాక్ హోల్డ్ చేయడానికి స్టాక్ అండి. 1 year పాటు హోల్డ్ చేస్తే ఇంకా మీకు డీసెంట్ రిటర్న్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశం ఉంది. మినిమం 15 to 20% రిటర్న్ మనం చూడొచ్చు. అట్లాగే జొమాటో అనేది చూస్తే 234 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీస్ జరిపే అవకాశం ఉంది. రీసెంట్ గా మనకి నిఫ్టీలో కూడా యాడ్ చేయడం జరిగింది జొమాటోలో. కాబట్టి ఈ స్టాక్ హోల్డ్ చేయమని చెప్తానండి. సో 2 స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతం. నెక్స్ట్ కాలర్ బాలయ్య చేస్తున్నారు. బాలయ్య గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. సార్ రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే. నమస్తే చెప్పండి. హలో సార్, నా దగ్గర ఓరియల్ పేపర్ మోల్టెక్ టెక్నాలజీ ఉన్నాయి. ఓకే అండి. హలో చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఓరియల్ పేపర్ మోల్టెక్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ షేర్లు బాగా పైప్ మళ్ళీ కిందికి వచ్చాయి. ఇప్పుడు పైప్ పోయినప్పుడు కొన్ని తమ్మినాం కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. దాన్ని ఎలా చేయండి ఏంటంటే చివరిలో ఏమన్నారంటే అంటే కొనొచ్చా అని అడుగుతున్నారా? ఇంకా సార్ మీ క్వశ్చన్ అర్థం కాదు. నా దగ్గర ఓరియల్ పేపర్ షేర్లు. ఓకే అండి, స్టాక్స్ కాదు క్వశ్చన్. స్టాక్స్ ఓరియల్ పేపర్ షేర్లు మోల్టెక్ ఉన్నాయి. ఈ స్టాక్స్ ఉంచుకోవాలన్నా ఫ్యూచర్ కి పెరుగుతుందా లేదా? ఓకే, సో రెండు కూడా వీక్ గా ఉన్నాయండి. మోల్టెక్ టెక్నాలజీస్ కానీ లేకపోతే ఓరియల్ పేపర్ కానీ రెండు కూడా స్టాక్స్ కొంచెం వీక్ అయినాయి రీసెంట్ టైమ్స్ లో. కొంచెం టైం పడుతుందండి అంటే ఈ స్టాక్స్ మళ్ళీ కోలుకోవడానికి. అంటే ఓరియల్ పేపర్ అయితే మీకు రిజల్ట్స్ మ్యూటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి, అంటే అంత గొప్ప రిజల్ట్స్ రావడం లేదు. అట్లాగే మోల్టెక్ టెక్నాలజీస్ లో కూడా రిజల్ట్స్ అంత గొప్పగా రాణించడం లేదు. కాకపోతే రెండు కంపెనీలు డివిడెండ్స్ ఇస్తున్నాయి, డివిడెండ్ పేయింగ్ కంపెనీసే. కొంత అంటే ఇప్పుడు ఈ స్టాక్స్ కనుక మళ్ళీ ర్యాలీస్ చేయాలంటే కనీసం 200 అండ్ అబౌవ్ కి ప్రైస్ కి రావాలి. ప్రస్తుతం 140 ఉంది మోల్టెక్ టెక్నాలజీస్. అట్లాగే ఓరియల్ పేపర్ అయితే 2397 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొంత సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది, చూడండి. ఇన్ కేసు సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంటే 20 రూపీస్ కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. సార్, ఓవరాల్ గా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ లో గోల్డ్ పరిస్థితి ఏంటి?
గోల్డ్ కొంచెం అంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం కరెక్ట్ అయినట్టుగా మనకు అర్థం అవుతుందండి. ప్రస్తుతం 96,000 రూపీస్ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ నడుస్తూ ఉంది. మేబీ ఇది ఇంటర్నేషనల్ ప్రైస్ లో కరెక్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా రూపీ మనకి బాగా అప్రిషియేట్ అయింది. ప్రస్తుతం రూపీ 84 రూపీస్ దగ్గర రావడంతో కొంత గోల్డ్ లో అది మనకి తగ్గిన దాని ప్రభావం కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అట్లాగే రిటైల్ ఇన్వెస్టర్స్ లో కూడా గోల్డ్ అంటే ఇప్పుడు 1 lakh రూపీస్ రౌండ్ నెంబర్ దగ్గర జనరల్ గా బిగ్ రౌండ్ నెంబర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ కూడా వస్తూ ఉంటుంది. అట్లాగే కొంత కొనాలి అంటే అంత ఫాస్ట్ గా మొగ్గు చూపించకపోవచ్చు. కొంత కరెక్ట్ అయిన తర్వాత కొంతమంది ఆశలతో కూడా కొంతమంది వెయిట్ చేస్తూ సైడ్ లైన్స్ లో ఉండొచ్చు. ఇలాంటి కారణాల చేత గోల్డ్ అనేది ప్రస్తుతం ప్రైస్ అనేది కొంచెం దిద్దుబాటు గురైంది. మొత్తం మీద ఇంకా కొంతకాలం అంటే మేబీ 1 month 1.5 month గోల్డ్ ప్రైసెస్ కొంచెం వీక్ గానే ఉండే అవకాశాలు. నెక్స్ట్ కలర్ రామసుబ్బయ్య చేస్తున్నారు. రామసుబ్బయ్య గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. అడగండి, మీరు ప్రశ్న ఏంటో చెప్పండి. కెనరా బ్యాంక్ సార్, కెనరా బ్యాంక్ ఏ రేట్ లో కొనవచ్చు సార్? ఓకే, కెనరా బ్యాంక్ ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? అవును సార్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి 2025 లో. చాలా బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. అట్లాగే మనము ప్రస్తుతం కెనరా బ్యాంక్ చూస్తే 97 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం కొంత పోర్షన్ మీరు తీసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు పెట్టాలనుకున్న అమౌంట్ 50% అమౌంట్ ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ 110 క్రాస్ అయ్యే టైంలో మళ్ళీ బ్యాలెన్స్ 50% కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. హలో, నమస్తే. జియో ఫైనాన్స్ నాది 320 యావరేజ్ లో ఉన్నాయండి. తర్వాత సుజలాన్ ఎనర్జీ 75 యావరేజ్ లో ఉన్నాయి. ఆ రెండు హోల్డ్ చేస్తే 1 year పర్లేదా, ఇంకా ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు జియో ఫైనాన్స్ ప్రస్తుతం 261 ఉందండి. కొంత పోర్షన్ ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. జియో ఫైనాన్స్ అరౌండ్ 240-260 మధ్యలో కొంత యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఐపీఓ లిస్ట్ అయిన మొదట్లో కూడా ప్రమోటర్స్, రిలయన్స్ ప్రమోటర్స్ ఆ ప్రైస్ పాయింట్ దగ్గర వాళ్ళు కూడా కొన్ని షేర్స్ మళ్ళీ కొనుక్కోవడం జరిగింది జియో ఫైనాన్షియల్స్ లో. సో చిన్నగా ఆపరేషన్స్ లో వస్తుందండి ఈ కంపెనీ. ఇనిషియల్ గా పెద్ద ఆపరేషన్స్ లేవు, చిన్నగా ఆపరేషన్స్ లో వచ్చిన తర్వాత రియల్ నెంబర్స్ అనేవి బయటకు వస్తాయి. కాబట్టి ఈ స్టాక్ లాంగ్ రన్ లో బాగానే ఉంది. కాబట్టి 240-260 మధ్యలో మీరు యాడ్ చేసుకోండి. సుజలాన్ తీసుకున్నట్లయితే సుజలాన్ రీసెంట్ గా మల్టిపుల్ సపోర్ట్స్, మల్టిపుల్ బాటమ్స్ 47-48 ఆ ప్రాంతాల్లో మనం చూసాము. అక్కడ నుంచి కొంత షార్ప్ గా రికవర్ అయింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ స్టాక్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర కొంత సుజలాన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సార్ బ్యాంకింగ్ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రస్తుతం? బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని బాగా రాణించాయండి. మనం చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అట్లాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మేబీ అవి కూడా చిన్నగా బ్యాంకింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మెయిన్ గా మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుందండి. అంటే మనకి రీసెంట్ టైంలో నిఫ్టీ, సెన్సెక్స్ లో ఇంకా వెనక్కున్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైస్ లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా ఆల్ టైమ్ హైస్ రికార్డ్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అనేది లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చూస్తున్నాము. మళ్ళీ చిన్నగా ఈ రోజు కొంత పాజ్ చూస్తున్నాము. మెయిన్ గా కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడంతో అది ఆ పర్టికులర్ స్టాక్ 4% పడిపోయింది. తర్వాత ఆ స్టాక్ కూడా మళ్ళీ కోలుకొని పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి ఇమీడియట్ గా మనకు రీసెంట్ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో 54,500 అనేది మంచి సపోర్ట్ ఏరియాగా ఉంది. సో 54,500 సపోర్ట్ ఏరియాని చూసుకొని స్టాక్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మళ్ళీ ఈసారి కూడా ఒక విత్ ఇన్ నో టైం మళ్ళీ ఆల్ టైం క్రాస్ చేసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ లేకపోయింది. నెక్స్ట్ కలర్ జిఎస్ చౌదరి చేస్తున్నారు. చౌదరి గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి సార్, బెంగళూరు నుంచి జిఎస్ చౌదరి మాట్లాడుతున్నాను సార్. టెక్స్మాక్ ఒకటి, దెన్ టాటా మోటార్స్ ఒకటి, దెన్ టేజస్ అయితే ఈ మూడు కూడా దాదాపు 20-25-30% వరకు రాష్ట్రాల్లో ఉన్నాను సార్. ఎన్ని సజెషన్? ఫస్ట్ స్టాక్ ఏంటండి సార్? టాటా మోటార్స్, టెక్స్మాకో. ఓకే
ఓకే, 3 స్టాక్స్ టెక్స్మాకో, రైల్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో టాటా మోటార్స్ కొంచెం పేషెన్స్ ఉండాలండి. అట్లీస్ట్ మీరు ఒక 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే స్టాక్ నేను అనుకోవడం వర్స్ట్ పార్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది. మనం 1100 ప్రాంతాల్లో చెప్పడం జరిగింది స్టాక్ వీక్ అవుతుందని. అక్కడ నుంచి స్టాక్ చాలా సందర్భాలు అడిగినప్పుడల్లా మనం వీక్నెస్ చెప్పాము. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ కనుక చూసినప్పుడు వీక్నెస్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏమన్నా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ర్యాలీ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి. షేర్ లో ఉన్న వాళ్ళందరూ హోల్డ్ చేయొచ్చు. 1 year పాటు హోల్డ్ చేస్తే మళ్ళీ స్టాక్ రికవరీ పార్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. తేజస్ నెట్వర్క్ మాత్రం ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఒక బాటమ్, రీసెంట్ బాటమ్ అనేది 650 దగ్గర క్రియేట్ అయింది. ఇంకే 650 కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను తేజస్ నెట్వర్క్స్ నుంచి. అట్లాగే టెక్స్మాకో, రైల్ అండ్ ఇంజనీరింగ్ అని చూస్తే ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ ప్రస్తుతం ఈ జోన్ లో జరుగుతున్నప్పటికీ 130-40 మధ్యలో ఈ స్టాక్ కూడా మళ్ళీ ఉన్న లో బ్రేక్ అయినట్లయితే 125 ఆ జోన్ బ్రేక్ అయినట్లయితే ఎగ్జిట్ అయిపోమని చెప్తాం. సార్ ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉంది? సో ఆటోమొబైల్ సెక్టర్ ఈ రోజు బాగుందండి, అంటే చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉంది. మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము. మెయిన్ గా నెంబర్స్ అనేవి M&M నుంచి మంచి నెంబర్స్ మనం చూసాము లేటెస్ట్ మంత్ లో. సో M&M కూడా ఈ రోజు 3% గెయిన్ అవడం చూస్తున్నాము. అట్లాగే టారిఫ్స్ భయాలతో కొన్ని స్టాక్స్ పర్టికులర్ ఆటో యాన్సిలరీస్ కి ఇబ్బంది ఉంటుందని మనకి తెలుసు. సోనా బిఎల్డబ్ల్యూ కానీ, మదర్సన్ సుమి కానీ ఇట్లాంటి ఆటో యాన్సిలరీ స్టాక్స్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అమెరికాతో ఎదుర్కోవచ్చు. అట్లాంటి స్టాక్స్ వెళ్తే మెయిన్ లైన్ కంపెనీస్ అన్ని కూడా పెద్దగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు కాదండి. మెయిన్ గా మన ఆటోమొబైల్ సెక్టర్ ఆఫ్రికన్ కంట్రీస్ కి, సౌత్ అమెరికన్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన కంపెనీస్. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఆటోమొబైల్ కంపెనీస్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్సెప్ట్ టాటా మోటార్స్ కి కొంత ఆ సెగ తగలొచ్చండి. ఇన్ కేసు యుఎస్ కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే, టారిఫ్ నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాళ్ళకి రేంజ్ రోవర్ ఆ పర్టికులర్ బ్రాండ్స్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ అయితే అలాంటి ఇబ్బంది లేదండి. పర్టికులర్ గా 2 wheelers 4 wheelers బాగా రాణిస్తారు. నెక్స్ట్ కార్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. పిఎఫ్సి ప్రెసెంట్ డేట్ లో కొనుక్కోవచ్చు షార్ట్ టర్మ్ కి. ఆవాస్ ఫైనాన్స్, WAVAS ఫైనాన్స్, ఆవాస్ ఫైనాన్స్ ప్రెసెంట్ డేట్ లో కొనుక్కోవచ్చు షార్ట్ టర్మ్ చెప్పండి సార్. సో షార్ట్ టర్మ్ అంటే ఎంత టైం అండి? 6 నెలలు, 6 months కోసం. ఓకే, సో పిఎఫ్సి ప్రస్తుతం 411 ఉందండి. షార్ట్ టర్మ్ లో స్టాక్ కొంత కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, కన్సల్టేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒక రేంజ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అరౌండ్ 460, 470 ఆ ప్రాంతాల దాకా మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కి. సో ప్రస్తుతం అయితే స్టాక్ ని హోల్డ్ చేయండి. అట్లాగే ఆవాస్ కూడా షార్ట్ టర్మ్ లో ఒకసారి మళ్ళీ ఒక 2400 దాకా విజిట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2 స్టాక్స్ ని హోల్డ్ అని చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఒక స్పష్టమైన విశ్లేషణ అందించారు ఇవాళ మార్కెట్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.